మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. మరి ప్రజాప్రతినిధుల నాయకులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు గారు, మా ఎమ్మెల్యే అయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా బాధని విన్నవించుకున్న వెంటనే అందరూ చాలా మంచిగా అర్థం చేసుకొని నీకు న్యాయం జరుగుతుంది వెళ్ళు అని చెప్పారు. అందరూ హామీ ఇచ్చినారు. ఇంకా అందరికీ నా హృదయపూర్వక నాకు సపోర్టుగా ఉన్న వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా నా బాధ ఏంటంటే మా వారు 2006లో కుప్పగండ్ల గ్రామంలో 10 ఎకరాల 6 గుంటలు భూమి కొన్నాడు. ఆ తర్వాత మేమే మోగ మీద ఉన్నాము, మేమే కబ్జాలు అంతా మేమే ఉన్నాం. 2020లో మా వారు అయ్యప్ప మాల వేసుకొని శబర్ పోయి అక్కడే చనిపోయారు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మేము వెళ్ళి మాకు రైతులే బౌండరీ చూపించినారు, మేమే అంతా చేయించుకున్నాము, మేమే దున్నినాము. ఒక 7-8 నెలల నుండి రైతులకి ఊరు సర్పంచ్ అంట, మాజీ ఎంపీటీసీ అంట శేఖర్ గారు, వాళ్ళ వెనుక రమేష్ అని, ఇంకా పురుషోత్తం రెడ్డి అని, కిషోర్ రెడ్డి అని వాళ్ళందరూ ఉండి రైతులకి ఉసిగొలిపి నా మీద వాళ్ళకి ఎవరు లేరు, ఒకటే ఒంటరి మహిళ, ఎవరు లేరని చెప్పేసి వాళ్ళని పూజ చేసి వాళ్ళు నా మీదకి నా భూమి లాక్కునేలా రాత్రి వేళలో పని చేయించుకుంటూ పలకలు వేయించుకుంటూ బోర్లు వేస్తున్నారు. అలా అని చెప్పి ఫోన్లు చేసి బెదిరిస్తారు రైతులతో ఫోన్ చేసి. అందుకని చెప్పి నేను ఈ న్యాయం జరగాలి నాకని చెప్పి ఇక్కడ జయపాల్ రెడ్డి దగ్గర విగ్రహం దగ్గర వచ్చేసి న్యాయం జరగాలని చెప్పి వేడుకుంటున్నా. పార్టీ పరంగా అయితే చేసింది కాదు ఇది, నాకు న్యాయం కోసం వచ్చిన ఇక్కడికి. అందరికి నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా తర్వాత చూస్తామన్నా నాయకులందరూ నాకు ఏం చెప్తారో అలా ఫాలో అవుతా, కానీ ఏమి వదిలిపెట్టాను. నేను ఎక్కడికైనా వెళ్తా, ఏ మంత్రి దగ్గరికైనా వెళ్తా, ఏదైనా చేస్తా. ఇంకా ఇన్ని రోజులు నేను బావిలో కప్పలాగా మా ఇంట్లోనే బతికినా, ఇప్పుడు ఇంత దూరం తెచ్చిర్రు నన్ను ఊరోళ్ళు. ఇంకా నేనేం ఉండను, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటా. 2006లో కొన్నాడు. పోయినాము, అంతా ఆయనే చూసుకునేది. అప్పుడు పట్టాపొలమే, రిజిస్ట్రేషన్ ఉంది, పట్టాపొలమే, అన్ని అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, సాక్షుల సంతకాలు ఉన్నాయి, ప్రొసీడింగ్ ఉంది, పానీలు ఉన్నాయి. ఇంకా చూడండి, సాక్షులు పెట్టిన అందరి పేర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏం చేసుకోలేదు, కాకపోతే దౌర్జన్యం అంతే. ఇక్కడ ఒక ఆడామే ఉంది, ఆమెకు ఎవరు లేరు అని, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఆడ కూడా మళ్ళీ వాళ్ళకు రైతులు చాలా మంచోళ్ళు. మేమే ఉన్నాము, ముఖం మీద పోలేదైంది. ఒక 7-8 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఎంత సపోర్ట్ చూసుకొని ముందర వీళ్ళు పనిచేస్తున్నారు రాత్రికి రాత్రి, అంతే. ఇంకా వైఫ్ ఆఫ్ వీరేశం గారు, వారిది విట్టాయపల్లి గ్రామము. వారు మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీ, ఒక నీతి నిజాయితీకి పేరుగాంచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అత్యంత అభిమానమైనటువంటి జయపాల్ రెడ్డికి చాలా సన్నిహితుడు, అభిమాన వ్యక్తి. అయితే ఈ విషయము ఆమె మా దగ్గరికి వేరే వాళ్ళ ద్వారా రావడం, సార్ ఇట్లా అన్యాయం జరిగింది నాకనంటే, అమ్మా నువ్వు ఫస్ట్ అయితే కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఫస్ట్ అయితే కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు అప్పీల్ చేసుకో, అడుగు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళు, అక్కడ ఇక్కడ వెళ్ళి కలు. ఫస్ట్ అయితే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. చేసిన తర్వాత కాకుంటే మేము పార్టీలకు అతీతంగా మేము నీ కొరకు స్పందించి న్యాయం జరిగేంత వరకు మీ వెంట ఉండడం జరుగుతుంది. ఈమెకే అనేది కాదు, ఈ రోజు నుంచి మీ అందరి ముందర కూడా నేను నా వ్యక్తిగతంగా ఒక ప్రకటన కూడా చేయదలుచుకున్నా. న్యాయానికి న్యాయం జరగాలి, న్యాయానికి న్యాయం జరగాలి అనేటటువంటి ఒక కమిటీని కూడా ఈ మండల స్థాయిలో, నాది ఈ మండలం కాబట్టి ఈ మండల స్థాయిలో ఏర్పాటు చేసి ఎవరికైనా సరే, ఈ మొక్కదాని కాదు, ఈ మండలంలో నిజాయితీగా వాళ్ళకు నిజాయితీగా అన్యాయం జరిగితే ప్రభుత్వాలు స్పందించాలి. మీకు అందరికి తెలుసు, మనం ఓట్లేసి గెలిపించుకున్నాం నాయకులను, వాళ్ళు స్పందిస్తలేరు. వాళ్ళు వెనకటికి ఓటు చెప్పిండు, ధర్మం చెప్పురా ధర్మం అంటే దూడభర్య నాదేరా అన్నాడు. ఇప్పుడు దొరనే అన్యాయం చేస్తుంటే మరి మనం ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఇవాళ పాలకులే అన్యాయం చేస్తే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం అనుకోండి, ఇచ్చినప్పుడు అయ్యా ఈ పొలం ఎవరిది, ఎంఆర్ఓ గారిని సంప్రదించైనా లేకుంటే ఈమె పొలం ఆమె దరఖాస్తు తీసుకొనైనా నీ తాన ఏం రైట్ ఉంది, వాళ్ళ తాన ఏం రైట్ ఉందని పరిశీలించి మీ తప్పని చెప్తే ఇక్కడనే ఆగుతుంది. కానీ అట్లా ఎవ్వరు లేరు. ఏది ఏమైనా సరే మేము దీన్ని గుంజుకొని తీరుతాము, ఏది ఏమైనా సరే ఈ ఆడి మనిషిని బయటికి వెళ్ళగొట్టాల్సిందన్నాడు. చాలామంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్న అంటే, అన్నా ఇది ఆ భూమి ఈ భూమి అన్నాడు. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్వశ్చన్ చేసే అధికారం లేదు.
అంటే మనం లానే క్వశ్చన్ చేస్తున్నాం. అంటే కన్న కొడుకు నువ్వు మా అమ్మవేనా అని అడిగినట్టు. లాను క్వశ్చన్ చేసే శక్తి ఎవరికి లేదు. ఇలా పోలీసు వాళ్ళు కూడా లాను క్వశ్చన్ చేయకూడదు. ఏంటిది చట్టాన్ని నువ్వు ప్రశ్నిస్తే ఇంకా దేనికి మన చట్టానికి నేను కట్టుబడి ఉంటా అని ప్రమాణం ఎందుకు చేసినట్టు. కాబట్టి ఆ రకమైనటువంటి నినాదాలు, ఆ రకమైనటువంటి మాటలు వచ్చిన ద్వారా మేము ఇలా ఒక భారతీయ జనతా పార్టీ అని కాకుండా నా వ్యక్తిగతంగా ఒక ఎన్ఎం శేఖర్ రెడ్డిగా నేను ఈమెకు సపోర్టుగా నిలబడ్డ తప్ప పార్టీ గీటీకి నాకు ఎలాంటి ఇది లేదు. అట్లనే అన్ని పార్టీలు ఇలా నిరంజన్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది రావడం జరిగింది. ఇంత దగ్గర ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడే ఒక వ్యక్తి వీరన్నపల్లిలో చనిపోతే ఆడికి వెళ్ళడం జరిగింది. వారి మద్దతు కూడా ఉంది. కాంగ్రెస్ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. మేము పార్టీలకు అతీతంగా న్యాయ పోరాటం చేయడానికి దీంట్లో ముందరకు వచ్చినాం. వాళ్ళకి ఎవరికైనా సరే అన్యాయం జరగవద్దు. వాళ్ళు కూడా ఎవరో అనుకుంటున్నారు ఈ కులం మాది ఇదంటే కూర్చొని మాట్లాడవచ్చు, తప్పు లేదు, మాట్లాడుకొని పరిష్కరించాలి. కానీ ఈ ఆడి మనిషిని సతాయిస్తే ఆమె డబ్బులు లేక అమ్ముకోలేక ఆమె కొడుకు చనిపోయాడు. ఇదంతా దుర్మార్గమైనటువంటి చర్య. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు చేస్తుర్రు అనేటటువంటిది ఒకటి. ఇక్కడంతా కూడా మరి అక్కడ ఇక్కడ చాటుగా నేటుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి నిజంగానే ఈ విషయం తెలుస్తలేదా అని మేము అనుకుంటున్నాం. ఆ తెలియడం అనేది మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీరైనా సరే వాస్తవ విషయాలు ఇవి మీ పేరు చెప్పుకొని, మీ తమ్ముళ్ళ పేరు చెప్పుకొని కొంతమంది అన్యాయం చేస్తురట, దయచేసి వాటిపైన విచారణ చేయండి. మీకున్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయి, చట్టాల ద్వారా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని మీరు కూడా విచారణ చేసి ఇది వాస్తవమా కాదా అని చేయండి. లేదు అని అంటే మీకు తెలిసే ఇదంతా జరుగుతుంది అనేది ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు పక్కన పెట్టాలని మేము కూడా కోరుతున్నాం. ఒక వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా సామాన్యులకు అన్యాయం జరిగితే నేను పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి ఎల్లవేళలా నేను వాళ్ళకు అండగా ఉంటానని మీ ముందల సవినయంగా వేడుకుంటూ మీరందరూ కూడా ఇటు విషయాన్ని వాస్తవం ఏందో ఇంకా తెలిసి మీరు కూడా మీ ద్వారా ప్రచారం జరగాలని నేను కోరుకుంటున్నా. జరగాలి.